న్యాయవాది కాండి, మీరు న్యాయమూర్తి కండి అని ఏం మాస్టరు చెప్పరు, ఏ తల్లి తండ్రి చెప్పరు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి మీరు ఏ వృత్తినైనా చూడండి, మీరు చిన్నప్పటి నుంచి మీరు పుట్టిన తర్వాత మీ తల్లిదండ్రులు 10th క్లాస్ తర్వాత మీరు ఈ వాతావరణాన్ని వదిలి బయటికి వెళ్ళే కాదు. ఇప్పుడు మేము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే మీ మాస్టర్ చెప్పినట్టుగా, మీ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఒక డాక్టర్ల గురించి, లాయర్ల గురించి, డాక్టర్ల గురించి, ఇంజనీర్ల గురించి నేను ఈ స్థాయికి వచ్చిన విధానం ఇంకా కొద్దిగా చెప్పడానికి చెప్పి మీలో అంటే నేనేదో నా ఆలోచనల్లో మిమ్మల్ని ఆలోచింపచేసే క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో చెప్పుకునే అంశాలే చెప్పుకునే పరిస్థితి. స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడైతే చదవలేదు నేను. నేను చిన్నప్పటి స్కూల్ అంతా కూడాను ప్రకాశం, గుంటూరు, ప్రకాశం, తర్వాత నెల్లూరులో నేనేమి స్కూల్ ఎడ్యుకేషన్ చేయలేదు. గుంటూరులో చేశాను, గవర్నమెంట్ స్కూల్స్లో. తర్వాత కావలిలో విశ్వోదయ సంస్థలో 10వ క్లాస్ చదవడానికి వచ్చాను. అక్కడి నుంచి చెప్పుకుంటాను మిగతాదంతా. ఎలా కాలేజీలో నేను ఆ స్కూల్లో, ఆ రోజు విశ్వోదయ స్కూల్లో సీటు కావాల్సి వచ్చినప్పుడు మా నాన్నగారు ఉద్యోగరీత్యా కావాలి ట్రాన్స్ఫర్ అయ్యి రావాలి. విశ్వోదయలో స్కూల్లో నాకు సీటు కావాలి అంటే ఆ రోజు విశ్వోదయ సంస్థ అనేది చాలా గొప్పగా, సో చాలా కాంపిటీషన్ ఉండేది. ఈవెన్ సీటు రావాలన్నా కూడా నాకైతే సీట్ ఇవ్వనన్నాడు ముందు. తర్వాత సరే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు వీళ్ళ ఫాదరు, ట్రాన్స్ఫర్ కోటాలు ఉద్యోగ సీట్లు ఇవ్వాలి కాబట్టి ఇస్తామన్నారు. మీరు అన్నట్టు ఈ బ్రోచర్లో వేసుకునేంత ఇదిగా ఆ సంవత్సరం నేను చదివినటువంటి 81లో నేను 10వ క్లాస్ చదివాను. ఆ రోజున ఈ నెల్లూరు జిల్లా ఫస్ట్ మా క్లాస్మేట్, నాతో పాటు చదివినటువంటి ఒక స్టూడెంట్, ఆ రోజున జిల్లా ఫస్ట్ అంటే ఇప్పుడంటే మామూలు అయిపోయింది. స్టేట్ ర్యాంకర్ల గురించి కూడా చాలా అందరూ, ఎందుకంటే అందరూ మా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఉంది, మా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఉంది, మా స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఉంది అంటారు, ఎవరికి వాడు. కానీ ఆ రోజున జిల్లాలోనే, నెల్లూరు జిల్లాలోనే 524 మార్కులతో 1980లో నాతో పాటు శ్రీనివాసరెడ్డిని, నా మిత్రుడు, అతను నేను బెంచ్మేట్స్ని. అతను నెల్లూరు జిల్లా ఫస్ట్ 524, నేను సెకండ్ క్లాస్ 306 మార్కులు. ఎన్ని మార్కులు అండి? 306 అంటే జస్ట్ సెకండ్ క్లాస్, 51%. జస్ట్ ఎక్కడన్నా 10 మార్కులు తగ్గినట్టు నేను కూడా థర్డ్ క్లాస్ అని చెప్పుకున్నామండి. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని అడిగితే దానివల్ల పెద్ద ముందున్నాను. తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత లా చదివాను. మా ఇంట్లో ఎవరు లాయర్ లేరు. మా నాన్న ఇంజనీరు, మా మామయ్య ఇంజనీరు, వాళ్ళంతా అప్పట్లోనే బీటెక్లు చేశారు. అప్పట్లో నేను లా చదివాను. ఎవరు చెప్పలే నాకు. అయినా చదవాలనుకున్నా. సరే చూద్దాం, కొత్త సబ్జెక్టుగా అయిపోతుంది లా అంటున్నాడు, న్యాయవాది గురించి అంటున్నాడు. ఏదో చదువుకున్నాం. గాంధీ, నెహ్రూ, వీళ్ళందరి పేర్లు మీరు వినుంటారు. మరి పూర్తిగా ఈరోజు వాళ్ళ జీవిత చరిత్రల గురించి మీకు ఏం చెప్తున్నారో నాకు తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్లో. అందుగా చెప్పుకునే వీళ్ళందరూ కూడా లా చదివిన వాళ్ళే.
చాలామంది, ఎంతోమంది ఫ్రీడమ్ ఆ రోజున ఈ భారతదేశంలో స్వాతంత్ర పోరాటానికి ఉద్యమించిన చాలామంది వ్యక్తులు లా చదివి న్యాయశాస్త్రంలో పట్టభద్రులకి ప్రజల హక్కుల కోసం పోరాడే క్రమంలో ఈ స్వాతంత్ర పోరాటాన్ని, బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్ర పోరాటాన్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి ఎక్కువ ఉద్యమంలో పాల్గొంది న్యాయవాదులు. సో అలా చదివి నేను హిస్టరీలో సరే లా చేద్దాము అని లా చదివాను. తర్వాత లాయర్గా వృత్తి ప్రారంభించాను. ఓ 10 సంవత్సరాలు సీరియస్గా లా ప్రాక్టీస్ చేశాను. ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవన్నీ కూడా నేను మామూలుగా పాస్ అవుతూనే వచ్చాను. పెద్ద ఎక్స్ట్రాడినరీగా నేను క్లాసులు వచ్చి అన్నింటిలో ఫస్ట్ క్లాసులో మొదటి తరగతి శ్రేణిలో నిలబడినటువంటి స్టూడెంట్ని మాత్రం కాదు. అయితే సమాజం పట్ల అవగాహన, సమాజంలో ఒక ప్రతి పౌరుడికి ఉండాల్సినటువంటి బాధ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ గుర్తెరిగి వీటన్నిటి గురించి ఆలోచిస్తూ చదువు మీద శ్రద్ధతో చదవగలిగింది చదివి న్యాయవాద వృత్తిలోకి వచ్చాను. ఏదో ప్రజలకు కొంత అండగా ఉన్నాం, ప్రజలకు కొంచెం సహాయం చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు, మన సేవలు వాళ్ళకి కావాలని న్యాయ సేవలు మనం అందించవచ్చు అని వచ్చింది. అప్పటికి నాకు తెలియదు ఇది ఒక న్యాయమూర్తిగా ఒక ఉద్యోగం ఉంటుందని. న్యాయశాస్త్రం చదివే క్రమంలో ఈ పదవుల గురించి నేను ఆలోచించాను. సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ ఎంతో కొంత ఈరోజు మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ ఎలాంటి బాధ్యత ఉండి మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్న క్రమము ఆయా ఏ రంగాల్లో అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజం అది ఏ రంగమైనా ఎన్నుకోవచ్చు, వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసేటువంటి న్యాయవాద రంగం కావచ్చు, ఇవన్నీ కూడాను సమాజానికి దగ్గరగా సమాజంలో ఉండి ఆ వ్యక్తులకు దగ్గరగా వాళ్ళకి మనం సేవ చేయగలిగిన సేవ ఏది ఉంది, ఆ రంగాల్లో ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి బాధ్యత. అయితే ఆ బాధ్యత ఎంతవరకు సజావుగా నడుస్తుంది, మనం ప్రతి వేసే ప్రతి అడుగు, ప్రతి రంగంలో ప్రతి ఉద్యోగి వేసే అడుగు నిజంగా ఈ దేశ భవిష్యత్తుకు నిజంగా ముందుకు తీసుకెళ్లే విధానంలో నడుస్తున్నదనే విషయాన్ని నేను ప్రస్తుతానికి ఇక్కడ మాట్లాడగానే మీకు అంత వయసు లేదు, అది మాట్లాడను. కానీ ఆయా రంగాలకు ఉన్నటువంటి బాధ్యత గురించి మాత్రం మీకు చెప్పాలి. ఎందుకంటే మీరందరూ ఈ చదువు అయిపోయింది వివిధ రంగాల్లోకి వెళతారు కాబట్టి అలా వెళ్ళే క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క రంగానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ను మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాను. అలా బాధ్యత ఈ సమాజానికి మనం ఏం చేయగలం, ఈ సమాజంలో మనం ఎటువంటి దీన్ని మనం తీసుకెళ్ళగలమని నేను ఈ న్యాయవాద వృత్తిలో వచ్చాను. తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ చదవాలనిపించింది. న్యాయవాద వృత్తి చేస్తూ గమనించండి, 1991లో న్యాయవాద వృత్తిలో గడువు పెట్టాను. 91 తర్వాత 2002లో మళ్ళీ అంటే దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత నేను సింగరాయకొండ ప్రాక్టీస్ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేద్దామని, అప్పటికి కూడా ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన. కానీ ఇంకా చదువుదాం, ఎంతో మారుతూ ఉంది. అందులో లాలో చాలా సబ్జెక్టులు ఉంటాయి. వాటన్నిటిలోనూ మనకి నాలెడ్జ్ కావాలి. కొన్ని వందల చట్టాలు ఉన్నాయి చదవాలంటే. అవన్నీ కేవలం లా చదివేటప్పుడు కేవలం మేము 20-30 చట్టాల గురించే చదువుతాం. తర్వాత ఈ మిగతా జీవితంలో అవన్నీ చదువుతాం. సో అలా కొత్తగా ఎన్నో చట్టాలు వస్తున్నాయి.
వాటిని నేర్చుకోవాలి అన్న క్రమంలో మళ్ళీ నేను మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. వృత్తి చేస్తూనే ప్రాక్టీస్ మాస్టర్ ఆఫ్ లాస్ అయిన తర్వాత, అది 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఈ సైబర్ లాస్ అని మళ్ళీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి, ఇవన్నీ మీరు చూస్తున్నారు కంప్యూటర్లు, వాటిల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా కొన్ని చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తీసుకొచ్చిన క్రమంలో దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి దానికోసం మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక కోర్సు పెడితే ఆ కోర్సు చేశాను. అప్పటికి నా వయసు 32-33 సంవత్సరాలు వస్తూ ఉంది. ఇంకా చదవచ్చా చదవకూడదా అని, ఇంతటితో చదువు అయిపోయిందా అని అనుకుంటే అవ్వలేదు. చదువు అనేది ఒక నిరంతరం. మనం చదవదలుచుకుంటే మీరు అనుకోవచ్చు, మాస్టర్లు ఉన్నారు, ఏదో సెకండ్ గ్రేడ్ టీచింగ్ ట్రైనింగ్ అంతా అయిపోతే టీచర్ ఉద్యోగం వస్తుంది, సరిపోతుంది. అలాగే బీఈడీ చేస్తే సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టు, ఇంకా దానికి సంబంధించిన మిగతా గ్రేడ్ పోస్టులు వస్తాయి, ఏదో సొంత ఊళ్ళో ఉద్యోగం చేసుకోవచ్చు, చుట్టుపక్కల మండలాల్లో వెళ్తే వెళ్ళచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఏదైనా ట్రాన్స్ఫర్ పాలసీ మారితే అని అనుకోవచ్చు. ఒకవేళ ప్రమోషన్ వచ్చినా ఇక్కడే ఉంటుంది, ఈ చుట్టుపక్కలే ఉంటాము, చేసుకోవచ్చు అని మీ మాస్టర్లు ఎలా అనుకుంటారో మిగతా రంగాల్లో వాళ్ళు కూడా అలాగే అనుకుంటుంటారు, ఈ చదువు చాలులే. కానీ చదువుకి ఇది ఈ వయసుతో ఇలా అయిపోయింది, ఇంతవరకు చదివాము, డిగ్రీ చదివాము, మాస్టర్ డిగ్రీ చేశాము, బీడీ చేశాను, నేను 100 మంది పాఠాలు చెప్పుకుంటున్నాను, నేను లా చేశాను, లాలో మాస్టర్ డిగ్రీ చేశాను, నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్, మాకు లా కాలేజీకి వెళ్ళొచ్చు, లా కాలేజీలో పాఠాలు చెప్పుకోవచ్చు, ఇలా ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ దానికోసమే చదువు అని అనుకుంటే కాదు. మనలో ఎంతోమంది ఈ మిగతా రంగాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా లా చదవాలని చాలా మంది లా చదువుతారు. అసలు తెలుసుకుందాం లా అంటే ఏందో, రేపు రిటైర్ అయినా కూడా మళ్ళీ వృత్తి చేసుకోవచ్చు, అదే మా ఇంట్లో ఏదో సమస్యలు వస్తే నేను లా చదివి ఆ సమస్యల్ని తీర్చుకోవచ్చు, ఇలా ఎన్నో ఆలోచనలు. సో అందుకని మీరేదో నేను 10th క్లాస్ అయిపోయింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ చేశాను, లేకపోతే మెడిసిన్ చేశాను, అవకాశం చేశాను, అంతటితో అయిపోయింది, దాంతో లైఫ్లో సెటిల్ అయిపోదామా, లేదు మామూలు డిగ్రీ చేశాను, బీఈడీ చేశాను, బీఈడీతో అయిపోయినానా అనుకుంటే కాదు. బీఈడీలు చేసిన వాళ్ళు న్యాయవాద వృత్తిలోకి వచ్చి లాయర్లుగా ప్రాక్టీస్ చేసి టీచర్ వృత్తిని మానేసి న్యాయవాదులుగా ఎంతో సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నాకు తెలిసిన మాస్టర్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇది జీవితం అనే గీత తీసుకోవాలి, పోదాం ముందుకు అని ముందుకు వెళ్ళారు. సో మీరు బిట్రగుంటలో ప్రారంభమైనటువంటి మీ స్కూల్ జీవితం ఎక్కడికి వెళుతుంది, మీ విద్యార్థి దశ ఎలా రూపాంతరాలు చెంది ఏ స్థాయికి మీరు వెళతారు అనేది ఇక్కడ ఏమీ నిర్ణయించబడదు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఆలోచనలు మారాలి. నేను అదే చెప్పాను, మీ మాస్టర్లు ఎవరు నన్ను ఎవరు లా చేయమని చెప్పలేదు, నేను చదువుకున్నాడు, నేను లా చేశాను, ప్రాక్టీస్ చేశాను, ఇంకా చదవాలనుకున్నాను, చదివాను, లా చేశాను, మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాను, చాలా ఇంకా చదవాలనుకున్నాను, పిహెచ్డి చేశాను, అవసరం లేదు, నేను జడ్జి కావడానికి పిహెచ్డి అవసరం లేదు. నాతోటి ఉండే న్యాయమూర్తులందరూ, అది హైకోర్టు కావచ్చు, కింది స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి కావిలో ఇక్కడ ఉన్న మేడం గారు కావచ్చు, అంతా డిగ్రీ, మామూలు డిగ్రీ తర్వాత ఎల్ఎల్బి. హైకోర్టు జడ్జి, నాకు హైకోర్టు జడ్జి పదవి వచ్చిందంటే నా పిహెచ్డి చూసి రాలేదు, నేను చేసిన నా మొదటి డిగ్రీనే నాకు గుర్తింపు, అదే నా అర్హత. కానీ చదువు మీద ఆసక్తి, చదవాలి, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. మేము ఎంతో సొసైటీని చదువుతాం, మేము తీర్పులు రాస్తూ ఎన్నో విషయాలు
పరిశీలిస్తుంటాను. అయినా కూడా ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. ఇది ఒక మహాసముద్రం చదువు అనేది. ఆ మహాసముద్రంలో మనం ఎంతవరకు చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఇది. ఇంతకన్నా నాకు పెద్ద ఉద్యోగం అంటే సుప్రీంకోర్టే. అయినా నేను చదువు ఆపేసాను అనుకున్నారేమో, ఆపలేదు. పిహెచ్డి తర్వాత డాక్టరేట్ ఇన్ లా అని హైయెస్ట్ డిగ్రీ ఉంటుంది. దాని నెక్స్ట్ అది నేను చేస్తున్నాను. చప్పట్లు కాదు నేను కోరుకునేది, ఆలోచన. అవసరమా? నాకు అవసరం లేదు. నా జీతం నాకు చాలు, నేను చేస్తున్న సర్వీస్ నాకు చాలు. కానీ చదువు ఇక్కడ 4 సివి రామన్ గారు, ఆర్యభట్ట గారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఇసాక్ న్యూటన్, వీళ్ళందరూ నాలెడ్జ్ గురించి ఏం చెప్పారు. సో అది ఆలోచించగలిగాను. ఈరోజు నేను వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోతాడు, ఈయన చెప్పిన తర్వాత ఏముంది అని అనుకోవటం కాదు. నేనేం చేశాను, నేను ఎంత గొప్ప చదువు చదివాను, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాను అనేది చెప్పడానికి, మీ ముందు అది చూపించడానికి నేను రాలేదు. మీతో కలవడానికి, మీకు ఇంకేదన్నా విషయం చెప్పాలి అంటే, నా స్థాయిలో ఉన్నా కూడా చదువు మీద తపన ఉండాలి, ఇష్టం ఉండాలి. కష్టం కాకూడదు, ఇష్టంతో ఏ పనైనా చేయాలి. ఆ ఇష్టం మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. నేను అనుకోలే జడ్జి కావాలని, నేను అనుకోలే. కానీ ఎన్నో అవకాశాలు వచ్చాయి. లా కూడా నేనేమేమో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా పాస్ అవ్వలేదు. ఇది నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలే, నువ్వు లా చెయ్యి. నాకు నేనే చదువు, నాకు నేను ఏం చేయాలి, నాకు నేను ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళగలగాలి చదువు విషయం. అంతేగాని మా మాస్టర్ ఇది చెప్పారు, మా తల్లిదండ్రులు ఇది చెప్పారు. నిజమే, మీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు నేను ఒక ఇంజనీరింగ్ కావాలనుకుని ఉండొచ్చు, డాక్టర్ని కావాలనుకుని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇమాజినేషన్, వాళ్ళు ఉన్నటువంటి చట్టం, నాకు చదువు చెప్పిన మాస్టర్లు వాళ్ళు ఉన్నటువంటి చట్టం, ఆ చట్టంలో నన్ను ఆ రకంగా చూసుకొని ఉండొచ్చు. నేను ఆ రకంగా లేకపోయి ఉండొచ్చు. కానీ మనకి ఒకళ్ళ మెప్పు కోసం కాకుండా, మనకు నచ్చినది మనం చదవగలిగింది. ఎందుకంటే ర్యాంకుల విషయంలో కూడా నేను కూడా చెప్తాను, వేరే ర్యాంకులు వచ్చే పిల్లల్ని నేనేదో డిస్కరేజ్ చేస్తున్నాను కాదు. ఆ రోజు ఈరోజు స్కూళ్ళలో అంటూ ఉంటే ఉన్నటువంటి ఏ స్కూల్లోనైనా, ఆ రోజు మేము చదివిన స్కూల్లో అయినా, ఈ రోజుల్లో ఉన్న ఈ స్కూళ్ళలోనైనా నాకంటూ నచ్చని అంశం లేదండి ఈ పాంప్లెట్. అందరూ ఒక స్థాయి తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు ఉండరు. వాళ్ళని ఆ రోజు అంతే, అరే వీడు చదువుతాడు అంటే మీకు ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నేను ఆ రోజు స్కూల్ చదివిన రోజులో 10th క్లాస్లో కూడా స్కూల్లో హైయెస్ట్ మార్క్ వచ్చేవాళ్ళు స్కూల్ పీపుల్ లీడర్ అనేవాళ్ళు, SPL అనేవాళ్ళు. క్లాస్ పీపుల్ లీడర్గా ఉండాలి అన్నా కూడాను క్లాస్లో ఫస్ట్ వచ్చింది. ఇది మీ మాస్టర్లు అందరూ కూడా చూసుంటారు, నేను చూసింది కాదు. మరి ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు, అదే కొనసాగుతుందో లేదో నాకు తెలియదు. మరి నేను ఏ క్లాస్ పీపుల్ లీడర్ చేయలేదు, స్కూల్ పీపుల్ లీడర్ని చేయలేదు. లా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా, కాలేజీ జనరల్ సెక్రటరీగా గెలిచి నాకంటూ ఈ రోజుకి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాను. చదువుతోటి దాన్ని అలా సరిచూడటం కాదు. ఓకే, అంటే డిస్క్రిమినేషన్ ఎలాగో ఉంది,
మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా. దాంతో పాటుగా ఇదొక డిస్క్రిమినేషన్. వీడు చదువుతాడు, వీడే స్కూల్ పీపుల్ లీడర్. ఈ రోజున ఆ రోజు నాతోటి స్కూల్ పీపుల్ లీడరు నాకు మంచి ఫ్రెండే. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాం, అందరం కలిసి తిరుగుతాం, అందరం ఒరే అరే అనుకొని తిరుగుతాం, అది ఫ్రెండ్షిప్. కానీ విద్యార్థుల మనసుల్లో, విద్యార్థుల భావాల్లో ఆ రోజు నుంచే వీడు తెలివి గలవాడు, వీడు తెలివి తక్కువవాడు, ఎవరి తెలివిని, ఎవరి తెలివి గలతనాన్ని ఎవరు నిర్దేశిస్తారు? కేవలం 10వ క్లాస్ మార్కులతోనే నిర్దేశించడమా అనేది నేను ఈ రోజుకి ప్రశ్నించుకుంటున్నాను. బహుశా ఈ స్థాయికి వచ్చాను కాబట్టి అని ప్రశ్నించుకోవచ్చు. నాతో గోల్డ్ మెడలిస్టులు, లాలో గోల్డ్ మెడలిస్టులు వచ్చిన వాళ్ళు కూడా న్యాయమూర్తులుగా ఉన్నారు. వాళ్ళని అగౌరవపరచడానికి నేను అంటున్నాను. కానీ ఆ డిస్క్రిమినేషన్ తోటి ఎంతో మందికి పిల్లల్లో అరే ఇక్కడ ఇలా ఉంది మన మాస్టరు. నేను డిగ్రీ చదివేటప్పుడు బీకామ్ నేను ఒంగోలులో చదువుతుండేవాడిని. నేను ఎప్పటికీ అందరి మాస్టర్ల కన్నా నేను ఒకే ఒక్క మాస్టర్ గౌరీశంకర్ గారిని, మా మాస్టర్ గారు హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు, మా లెక్చర్ గారు. నేను కాలేజీలో ఆయన చాలా కల్చరల్ యాక్టివిటీస్లో చాలా, అంటే ఆయన మాస్టర్ అయినా కూడా అప్పట్లోనే కాలేజీ చదివే రోజుల్లో ఆయన ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఈయన కాలేజీలో ఉన్న రోజులు, స్కూల్లో ఉన్న రోజులు ఈయన్ని ఆడపిల్ల వేషమే వేయించారు. అంత చాలా మనిషి కూడా చాలా ఇదిగా ఉండేది. అంటే ఒక మగ మనిషిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆడపిల్లగా క్యారెక్టర్లు, నాటికలు కాలేజీలో, స్కూళ్ళలో వేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయి చూసే పరిస్థితులు. ఆయన గొప్పగా చదువుకున్నాడు, కల్చరల్గా మంచి ఇది ఉండేది, ఆయన లెక్చర్ అయ్యాడు. నేను కూడా కాలేజీలో సరదాగా డ్యాన్స్లో వేస్తూ అందరికి మిమిక్రీలు చేసి కాలక్షేపం చేస్తుండేవాడు. నన్ను అనేవాడు, నువ్వురా నాకు నచ్చిన స్టూడెంట్వి. అలా అన్న మాస్టర్ని నా ఈ 50 సంవత్సరాల కెరియర్లో ఒకే ఒక్క మాస్టర్ ఈరోజుకి చెప్పుకుంటాను, గౌరీశంకర్ మాస్టర్. అంటే నాలోని చదువుని ఆయన గుర్తించకపోయినా, నాలోని మిగతా వాళ్ళు ఏమనుకున్నా, ఇతనిలో ఇది బాగుందిరా, నీలో ఇది నచ్చిందిరా నాకు అని నాలో ఒక దీన్ని చూడగలిగినటువంటి, నన్ను అప్రిషియేట్ చేయగలిగినటువంటి అది మాస్టర్లు గుర్తించగలగాలి అనేది నేను మాస్టర్లకి ప్రత్యేకించేది. చదివిన స్టూడెంట్నే గుర్తించకండి, చదవని వాళ్ళు అనే ప్రశ్న ఉండదు అసలు. ఎవరు ఏ టైంలో ఎలా చదివి ఎవరు ఫైర్ బ్రాండ్ అవుతారనేది ఎవరో చెప్పలేదు. ఉదాహరణకు ఇదంతా ఎందుకు చెప్పంటే, ఉదాహరణకు నేనే అన్ని 2nd క్లాసు 3rd క్లాసుల్లో పాస్ అయిన నేను ఈరోజు రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉండి నాకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని. అది ఎవరెవరి వ్యక్తిత్వం, అది ఎవరి ఆలోచన, అది ఎవరి కష్టం. నాలెడ్జ్ కూడా అలాంటిది. అది ఒకళ్ళని చూసి ఒకళ్ళకి వచ్చేది కాదు. అది వాళ్ళల్లో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంటుంది. అది మీలో ఎవరున్నారో ఎవరో చెప్పరు. నేను ఎక్కడో లా పూర్తయి సింగరాయకొండ లాంటి ప్రాంతానికి వచ్చి కందుకూరులోను, ఒంగోలులోను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండే నేను వచ్చినటువంటి అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్ తర్వాత ప్రాక్టీస్లో ఉంటూ ఏదో నేను చాలా పదవులు చేశానని చెప్తారు. ఇవన్నీ వచ్చేవి కాదు, మామూలుగా వచ్చేవి కాదు. కష్టపడితే వచ్చేవి, మనసు పెడితే వచ్చేవి. దాంట్లో దాన్ని చూడగలిగి, దాన్ని చెయ్యగలిగి, దాన్ని అందుకొని ముందుకు వెళ్ళగలిగితే
ప్రతి ఒక్కళ్ళు మేధావులే, ప్రతి ఒక్కళ్ళలోనూ మేధావితనం ఉంది. నేను కందుకూరులో ఉన్నాను, ఇక్కడ సింగరాయకంలో నాకు సొంత ఇల్లు ఉంది, నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఇలా ఉండిపోతే అని అనుకుంటే నేను కందుకూరులో ఒక మామూలు న్యాయవాదిగా ఉండేవాడిని. మరి కాదు, ఇది కాదు ప్రపంచం, ఇంకా ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో మనకంటూ ఒక గ్రాఫ్ తీసుకోవాలనే ఒక ఆలోచన, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక సామాన్యుడిగానే కాలేజీలో ఉండి మరి ఈరోజు నాకున్న స్థాయి, ఇది ఎలా సాధ్యమా? సాధ్యమే అని చెప్పడానికి నేను మీ ముందు ఈరోజు నిలబడి చెప్తున్నాను. ప్రయత్నించండి. ఈరోజు మా జ్యుడిషియరీలో గర్వంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో దాదాపుగా కింది స్థాయి కోర్టుల నుంచి లేడీస్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంక ఏ రంగంలో లేదు అని గర్వంగా చెప్తాను. న్యాయమూర్తులు ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ప్రతి తాలూకా ప్రాంతంలోనూ దగ్గర 3-4 కోర్టులు ఉంటే, ఒక తాలూకా ప్రాంతంలో 3 కోర్టులు ఉంటే 2 మహిళలు ఉన్న పరిస్థితి. 3 కోర్టుల్లో 2 జడ్జీల్లో, 3 జడ్జీల్లో 2 మహిళలు ఉన్న పరిస్థితి. 10 కోర్టులు ఉంటే 6-7 మహిళలు ఉన్న పరిస్థితి. ఈ రోజున 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాల్లో దాదాపుగా 5-6 మహిళా జిల్లా న్యాయమూర్తులు ఉన్న పరిస్థితి. ఇక్కడ ఆడపిల్లలకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను, నేను మీకు ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితిని, అవకాశాన్ని, మీ జీవితాన్ని మీరు మీ చేతులతో చక్కదిద్దుకునేదానికి ఉండే ఒక రంగం ఈ న్యాయ రంగం. ఈ రోజున అన్నీ ప్రతి చోట కూడా, ఈవెన్ హైకోర్టులో కూడా ఈ రోజున 5 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ దగ్గర 60% మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అంటే ఆడవాళ్ళకి నిజంగా అది ఎంతవరకు ఉత్తమ రంగం, ఆ రంగంలో వాళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్ళగలరు అనే అంశాన్ని కూడా మీరందరూ ఇప్పుడు మీరు క్రాసింగ్ అన్నమాట మీ ఏజ్. ఈ ఏజ్లో మీరు నిర్లక్ష్యం అనేది ఉండొచ్చు చదువు పట్ల. అది మీ ఏజ్ గ్రూప్ను దాటే క్రమంలో మళ్ళీ మీరందరూ ఆలోచించగలిగితే, మీరు చదవగలిగితే మీ తల్లిదండ్రులు మీరు మెప్పించలేకపోవచ్చు, మీ ఉపాధ్యాయులను మీరు మెప్పించలేకపోవచ్చు. బట్ మీకంటూ ఒక స్థానాన్ని, మీకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకునే ప్రయత్నం ప్రతి మనిషి చేయొచ్చు. ఇది ఎవరికో ఒకరికే సొంతం కాదు. ఎవరు చేయగలిగితే, ఎవరు ఉండగలిగితే వాళ్ళు ఆ స్థాయిని దాటి ముందుకు వెళ్ళే పరిస్థితులు జరిగితే వీళ్ళకే ఇది వర్తిస్తుంది, వీళ్ళకే ఇది రాసి ఉంటుంది. అమెరికా వెళ్ళిన వాళ్ళందరికీ ఇదే అమెరికా రాసి ఉండదండి. ఎవరికి వాళ్ళు రాసుకుంటే వెళ్ళారు, అది వాళ్ళకేం రాసిలేదు. ఈరోజు గొప్ప డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ కష్టం, ఆ ఇష్టమే వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళి గొప్ప డాక్టర్లుగా తీర్చిదిద్దింది. ఈ రోజున ఎంతమంది అమెరికా వెళ్ళి ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇదే వస్తుంది. అంతేగాని మనం అమెరికా లేకపోయినామా అంటే దాని గురించి అంత చదవలేకపోయి నేను వెళ్ళిపోయినాను అని అనుకుంటే కాదు. అలా ఆలోచించే ఉండకూడదు. ఒక పాజిటివ్, నెగటివ్గా ఏది ఆలోచించకుండా, అది చిన్నప్పటి నుంచి కనుక పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే ఒకడు అంటే వయసు తెలిసి వస్తుంది దగ్గర నుంచి ముందే తెలియాలి. మీరు చాలా ఈర్ష్య స్వభావాలు అందరం మనుషులు ఉన్న తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈర్ష్య, మంచితనం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. అవన్నీ వయసులను బట్టి వాళ్ళ ఆ వయసులో వాళ్ళు చూస్తున్నటువంటి సమాజంలో పరిస్థితిని గమనించి నేర్చుకోవాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మీ అందరికీ గుర్తు చేయాలి. మీ ఇళ్లలో వాళ్ళు ఇక్కడ ప్రత్యేకించి ఎంతమంది మీ అందరికి మొబైల్స్ ఇచ్చున్నారో లేదో నాకు తెలియదు. ఎంతమందికి ఉన్నాయి? మీ దగ్గర ఎవరికన్నా మొబైల్స్ ఉన్నాయా?
ఇక్కడ కాదు, స్కూల్లో కాదు, ఇంటి దగ్గర. ఎవరికి లేవా? షూర్. అయితే మంచిది, దీన్ని ఎలాగే కొనసాగించండి. మొబైళ్ళ మీద ఆధారపడితే జీవితాలు బాగుపడవనేది గట్టిగా చెప్తున్నాను. ప్రతి ఒళ్ళు మీకు ఇప్పటికే చెప్పుకుంటారు, మీ అందరికి చాలా నాలెడ్జ్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. లేదని చెప్తున్నారు కానీ నేను అడిగానని బట్ చూస్తుంటారు. అందరూ గూగుల్ చూస్తారు, చాలా విషయాలు ఏదో తెలుస్తుంది, అదేదో మాకు గని, ఆ గనిలో మాకు ఎన్నో విషయాలు తెలుస్తాయని. మాస్టర్లను అడగండి, మీకు తెలియని విషయాలని మాస్టర్లను అడగండి, వాళ్ళు చెబుతారు. గూగుల్లో చూసి చదువుకుంటే అది మీకు కాదు, దానివల్ల జ్ఞానం రాదు. మీ అందరికీ అదొక ప్రపంచం అనిపించవచ్చు. నేను ఒకసారి మద్రాసులో ఒక ప్రాంతానికి వెళ్తూ గూగుల్లో పెట్టుకుంటే వెళ్ళొచ్చు అన్న. గూగుల్ ఆన్ చేసి వెళ్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళానంటే సముద్రం దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళాల్సిన చోటకి వెళ్ళాలి. తెలియదు నాకు. మద్రాసు వెళ్ళాను, మద్రాసు ఎవరో ఇంటికి వెళ్ళాలి, నేను బంధువుల ఇళ్ళకి వెళ్ళాలి. గూగుల్, అమ్మ గూగుల్ అంటే ఏందనుకున్నారో అసలు అది ప్రపంచం అంతా మన చేతిలో ఉంది. ఆ చేతిలోనే మనకి అన్నీ కనపడతాయి, వెళ్ళిపోవచ్చు. అది వెళ్ళిపోయి అది కనపడుతుంది కదా, వెళ్ళిపోతాడు అనుకుంటే సముద్రంలోకి వెళ్ళే వచ్చి ఈరోజు మేము నిలబడేవాడిని కదా. అది కాదు కావాల్సింది. మా ఏజ్ వచ్చిన తర్వాత గూగుల్ చూడడం లేదు, మాకు తెలియదు. ఓకే అంటే ఎందుకంటే మా పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు చాలా విషయాలు చెబుతుంటారు కాబట్టి ఒక విషయం నాకు తెలియదే, నేను చూద్దామని నేను గూగుల్ చూసుకోవటం లేదు, మీరు గూగుల్ చూసుకోవటం లేదు. మీకు ప్రతిదీ ఉండొచ్చు. గూగుల్లో కొడితే ఈ ఒక మీటర్ని ఎలా కొలచవచ్చు, ఎంత దాన్ని కొలవాలంటే ఎంత, 2 కిలోమీటర్లు అంటే ఎంత దూరం లెక్క, 3 కిలోమీటర్లు అంటే ఎలా ఉంటుంది అని అలా చూడటానికి అలవాటు పడి ఆ ప్రశ్న మాస్టర్లను అడిగితే వాళ్ళు చెబితే ఆ తెలుసుకున్న దాంట్లో అనుభవం ఉంటుంది. ఇంకా కొంత ఇప్పుడు మీరు స్కూళ్ళలో ఉన్నంత వరకు కొంత పర్లేదు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని వస్తారు, కాలేజీకి వెళ్ళగానే షేప్ మారిపోతుంది. పుస్తకాలు పోయి అప్పుడు డైరెక్ట్గా వాట్సాప్లో పెట్టుకుంటారు, మొబైల్స్ పెట్టుకొని పాఠాలు మాస్టర్లు చెప్పే పాఠం కన్నా నోట్స్ రాసుకోవాల్సినటువంటి నోట్బుక్ కన్నా గూగుల్ చూసుకుంటుంటారు. ఎందుకంటే గూగుల్లో ఉంటుంది వాట్ ఈజ్ మీరు ఏ సబ్జెక్ట్లో ఉంటే ఆ సబ్జెక్ట్ని గూగుల్లో చూసుకోవచ్చు. మాస్టర్ని అడగాల్సిన పనిలే. ఆ మాస్టర్ని అడిగేది ఏంటి, మాస్టర్ కన్నా చాలా ఎక్కువ విషయాలు ఇది చెప్తుంది అనేది దాని మీద అలవాటు పడుతున్న పరిస్థితి. ఆ అలవాటులో ఇంకా చాలా అంటే ఒక మంచిని తీసుకునే విషయాన్ని, దాన్ని ఏ వైపు మనం ఎంత మంచి అందులో తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయో అంతే నెగిటివ్ తీసుకోవాల్సిన అంశాలు. ఆ వైపు అట్రాక్ట్ అయ్యే వయసు మీద మంచి కన్నా కూడా నెగిటివ్ తీసుకునే పరిస్థితి. ఇంతెందుకంటే ఒక్క చిన్న విషయాన్ని మీరు ఈ బిట్రగుంట వాసులుగా మీరు ఆలోచించగలిగితే, అంటే టెక్నాలజీ పెరిగింది, ఎక్కడికో వెళ్ళిపోయినాము, ఏదేదో చూస్తున్నాము, అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, దేశాలు దాటారు, విదేశాలకు వెళ్ళిపోయారు అందరూ అనుకుంటారు. నేను చిన్నప్పుడు ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు బెటర్గుంట అంటే ఏంటయ్యా అని అనుకుంటే, ఇక్కడ రైల్వే బాగా ఫేమస్, లోకో షెడ్ ఉంది. మరి ఆ లోకో షెడ్ దాని ప్రాధాన్యత ఏంటి, అది ఎలా ఉండేది అని మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఈ ఊరి వాళ్ళు కానీ తెలుసా మీకు అందరికీ లోకో షెడ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి? వచ్చే రైల్వే వాళ్ళ పిల్లలు ఉంటే ఏమన్నా తెలిసి ఉండొచ్చు. అది ఈ ఊరికి చాలా ప్రాముఖ్యంగా ఉండేటువంటి అంశం, తెలుసుకోండి ఇప్పుడైనా. గతంలో అప్పుడు మా చిన్నప్పుడు బెటర్గుంట ఎలా ఉంటుందని మీ ఊళ్ళో వాళ్ళందరూ మీ తల్లిదండ్రులు మాట్లాడుకోవాలి అంటే ఇంకో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పేవాడిని. బెటర్గుంట మేము చదువుకున్నట్టు చిన్న సరదా కోసం చదువుతున్నాను.
సరదాగా నవ్వుకోవడానికి ఆ ఊర్లకు ప్రత్యేకత లేదు. అలాగే ఈ ఊరి యొక్క ప్రాశస్త్యతల గురించి కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంది. కానీ మీలో చాలా మందికి ఆ లోకల్ షెడ్ గురించి తెలియజేయడం, మీరు మీ మాస్టర్ మిమ్మల్ని ఎంత ఉన్నత దీంట్లో తీర్చిదిద్దుతున్నప్పటికీ ఉన్న ఊరి గురించి, మనం తిరిగినటువంటి వాతావరణం గురించి ఏ స్థాయికి వెళ్ళినా ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం దాన్ని గుర్తుపెట్టుకుని ఉండాలి. అందుకే నేను ఈ స్థాయికి వెళ్ళినా, నాకన్నా మీరు ఎంతో చిన్నవారైనా నేను ఇవన్నీ మాట్లాడచ్చు. ఎందుకంటే చాలా విషయాలు అసలు మేము బయటికి రావడానికి లేదు. నా ఉద్యోగ నియంత్రణలో నేను ఇలా బయటకు వచ్చి మీ అందరితో ఇలా మాట్లాడడం కూడా కొన్ని విషయాలు మా వృత్తికి చాలా ఇబ్బందికరమైనవి. కానీ మీ గురించి మీలో ఒక సరి అయినటువంటి ఆలోచన క్రమం ఎప్పుడు వస్తుందనేది కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఇంతటితో ఇదేదో అయిపోతుంది అనే విషయాన్ని కాకుండా కొంతైనా మీలో అటువంటి ఆలోచనని కలిగించాలి. అది ఒక నిరంతరమైన ప్రక్రియ అని చెప్పడానికి మాత్రం నేను ఇంత దూరం మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇలా నా మాటలు విన్న తర్వాత మీలో మీరు ఎవరైనా ఇంకేదన్నా అడగదలుచుకున్నా, మాట్లాడదలుచుకున్నా మాట్లాడండి. నేను చెప్పగలిగింది, మీరు వినగలిగింది మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతకన్నా ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాలు చెప్పచ్చు, కానీ సమయం అంతా సరిపోదు. ఇప్పటికే ఈ మాస్టర్లు టైం చూసుకుంటున్నారు కాబట్టి నేను అంతకన్నా ఎక్కువ తీసుకోవడం కూడా మీకు కూడా అనిపించవచ్చు. సో అందువల్ల మీరందరూ ఒక మీ ఆలోచన విధానాల్లో ఆలోచనలతో ఏదో ఇంతటితో అయిపోతుంది, ఇప్పటికి అయిపోతుంది అనే ధోరణితో కాకుండా ఇంకా ముందు చాలా ఉంది, మన జీవితం చాలా ఉంది, మనం చాలా ముందుకు వెళ్ళాలి. మంచి ఆలోచనలతో ఈ సమాజానికి మనం ఏం చేయగలం అనేది ఇప్పుడు మీరు అనుకున్నారు. ఇక్కడ ఎంతోమంది దాతలను బట్టి ఈ స్కూల్ ఇలా నడుస్తున్నాయి. అలాగే ఇలాంటి బాధ్యతలు ఎన్నో ఉంటాయి సమాజంలో. అలాంటి కార్యక్రమాలు కూడా చేసే విధంగా ఏదైనా ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను మిగతా మాస్టర్లు ఎవరో నాకు, మాస్టర్ ప్రసాదరావు గారు నా కాలేజీలో సీనియర్, ఆయన దేవరభారతిలో చదివినప్పుడు సీనియర్. అలాగే రామారావు మాస్టర్ ఇంత ముందు దాసరి రామారావు గారు ఇక్కడ పనిచేసి వెళ్ళారు. ఆ మాస్టారు అదంతా మా ఊరు, మా బంధువులు. అందువల్ల మీ అందరితో కొంత సమయం నన్ను గడపాలని అడిగినప్పుడు తప్పకుండానని చెప్పి ఇంత దూరం వచ్చాను. సో మీ అందరికీ మరొకసారి నా ఆశీర్వాదాలు తెలియజేసుకుని మంచి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి రావాలని, మంచి ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండల విద్యాశాఖ అధికారిని మేడం మిమ్మల్ని సగౌరవంగా సత్కరించాలని కోరుకుంటున్నాను. ఉన్నతమైనటువంటి న్యాయస్థానం న్యాయాధికారి జడ్జి గారు డాక్టర్ జస్టిస్ మన్మథరావు గారు ఇక్కడికి రావడం, ఆయన మీలో ఉపాధ్యాయుడు కావాలని, పోలీస్ అధికారి కావాలని కోరుకుంటారు. కానీ తక్కువ మంది తల్లిదండ్రులు నా బిడ్డ లాయర్ కావాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ మీలో ఒక స్ఫూర్తి, ఒక ఉన్నతమైనటువంటి విలువలని రేకెత్తించే విధంగా మీకు గొప్ప సందేశాన్ని ఇచ్చి ఈ పాత పెట్టుకున్న చరిత్రలో, ఈ పాఠశాల చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు డాక్టర్ జస్టిస్ మన్మథరావు గారు ఇక్కడికి విచ్చేయడం చాలా సుపరిమాణం. ఇది పాఠశాల చరిత్రలోనే ఒక విలువైనటువంటి ఘట్టంగా ఆయనకి అందరూ మీ యొక్క చప్పట్ల రూపంలో
ఎప్పుడు మన పాఠశాల ఎప్పుడు ఆయనకి రుణపడినటువంటి కారణం ఏంటంటే ఆయన ఎంతో విలువైన సమయం. ఆయన సమయాన్ని ఇక్కడికి ఇంత టైము ఉదయం 10 నుంచి 12 గంటల 30 నిమిషాల దాకా ఒక షెడ్యూల్ ప్రకటించి ఒక పాతపెట్టరవన్ హై స్కూల్లో ఇంత టైం గడపడం అనేది చాలా అపూర్వమైనటువంటి ఘట్టంగా దీన్ని భావించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ పాఠశాల పునర్నిర్మాణంలో డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఆయన మహాదాత. ఎందుకంటే 5వ తరగతి వరకు ఈ ఊరిలో చదువు ఉండి 5వ తరగతి తర్వాత చదువు లేదని కన్నీటి పర్యంతమై ఈ ఊరు గ్రామాన్ని వదిలి నెల్లూరుకి వెళ్ళి నా దుస్థితి ఈ గ్రామంలో ఏ బిడ్డకు రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఒక పాఠశాల కమిటీ ఏర్పాటు చేసి మా పెదనాన్న మద్దులూరు వెంకటేశ్వర్లు రిటైర్డ్ BDO, ఈ గ్రామానికి అందరికీ తెలుసు, ఆయన ఒక ప్రత్యేక కార్యదర్శిగా ఏర్పాటు చేసి ఈ స్కూల్ ఏర్పాటు చేయడంలో ఆ డబ్బు రూపంలో కృష్ణారెడ్డి గారు సమకూరిస్తే దీనికి కావాల్సినటువంటి అనుమతులు, దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ మా పెదనాన్న గారు సమీకరింపజేసి 9 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల ఈరోజు గోగోలు మండలంలో 430 మంది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 650 మంది విద్యార్థులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చనిపోయే రోజు ఆయన దగ్గరికి పిలిచి ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, నేను చనిపోయిన తర్వాత ఈ పాఠశాలను నీ చేతుల్లో పెడుతున్నాను, దీన్ని భవిష్యత్తులో జూనియర్ కాలేజీ కావాలా చెయ్యాలా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇట్లాంటి పెద్దవారు గౌరవనీయులు ఇట్లాంటి వారు మనకి ఆశీస్సులు ఉన్నంత వరకు రాబోయే రోజుల్లో దీన్ని జూనియర్ కాలేజీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ అందరి సమక్షంలో భగవంతుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, ఇలాంటి పెద్దల ఆశీస్సులు, అందరూ ఆశీస్సులు ఉంటే తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు చదువుకునేదానికి దీన్ని పూర్తి స్థాయిలో జూనియర్ కాలేజీ మా మండల విద్యాశాఖ కూడా నా వెనుక ఉండి వాళ్ళు కూడా నన్ను ముందుకు తీసుకుపోయేదానికి ఎప్పుడు వాళ్ళు ముందే ఉంటారు. కాబట్టి అందరి తరఫున ఆయన యొక్క ఆశీస్సులు, జడ్జి గారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, గ్రామంలో పెద్దల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు, సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకుపోగలం. ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ జస్టిస్ మన్మథరావు గారికి సభాముఖంగా మరొకసారి నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. మూల్యమైన విషయం ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే దాంట్లో నా మిత్రుడు మన రామారావు సారు, మీకు గురువు, ఇక్కడ 8 సంవత్సరాలు పనిచేసుకున్నటువంటి ఆయన ఉపాధ్యాయుడు, ఆయన కూడా నాకు సహకరించి ఆయన యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ఎప్పుడు కూడా ఇక నేను డాక్టర్ జస్టిస్ మన్మథరావుకి నాకు ఈ అవకాశం కల్పించిన దానికి ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో నా యొక్క చిన్న సందేశాన్ని వినిపిస్తున్నాను.